మేడారం జాతరకు సంబంధించినటువంటి ఇక్కడ మనకు చూపించడానికి పడిగిద్దరాజు యొక్క పడిగి అంటారు వీటిని. పడిగిద్దరాజు పడిగని ఇక్కడ వీళ్ళు ప్రదర్శించడం జరిగింది. మరి ఇది వచ్చేసి ఇక్కడ మనకు సారమ్మ దేవత, సమ్మక్క సారలు కదా, సారలమ్మ దేవతని ఇక్కడ ప్రసిద్ధి అంటే యాస్టీస్గా వాళ్ళు ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. మళ్ళీ సమ్మక్క దేవత కూడా ఇక్కడ వీళ్ళు ప్రదర్శించడం జరుగుతుంది. సమ్మక్క సారకు సంబంధించినటువంటి జాతరలో ప్రత్యేకమైనది బంగారం, అంటే బెల్లంని బంగారంగా భావించి మనిషి ఎంతవరకు బరువు ఉంటాడో అంత తూకాన్ని వాళ్ళు సమర్పిస్తారు. అది యొక్క ప్రత్యేకతని ఇక్కడ మనకు చూపించడం జరిగింది. వీళ్ళు తాటి చెట్టు కూడా సంబంధించినటువంటి ఉంది. ఇక్కడ తాటి చెట్టు ఎలాగైతే కలుగు చేస్తారు అనేది. కోయ తెగకు సంబంధించినటువంటి ఇక్కడ ఆవాసాన్ని వీళ్ళు ప్రదర్శించడం జరిగింది. కోయ వాళ్ళు ఎలాగైతే నివసిస్తారో గుడిసెలు వేసుకొని ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. తెలంగాణలో తెగలలో ప్రత్యేకమైనటువంటి గోండు తెగ, ఆ గోండు తెగ నుంచి కొమురం భీం అనే వీరుడు మనకు మనుగడలకు వచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ గోండు వాళ్ళు ఎలాగైతే నివసిస్తారో అనేది వాళ్ళ యొక్క జీవన పరిస్థితి ఇక్కడ చూపించడం జరిగింది. ఈ చల్ల అంటే పాలతో చల్లను చిలకడం ద్వారా ఎలాగైతే వెన్న మరియు మనకు నెయ్యి వస్తుందో వీళ్ళు ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. సందర్శకులు కొంచెం ఒక అనుభూతిని చెందడానికి, ఫోటోగ్రఫీ కోసం తీసుకోవడానికి ఇక్కడ మనకు కోయ జాతికి సంబంధించినటువంటి డోలు వాళ్ళ యొక్క వేషధారణలో మనం వస్తే ఇక్కడ ఫోటోగ్రఫీ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ గిరిజనులకు వాళ్ళ వేట సామాగ్రిని, వేటకు ఉపయోగించే కొన్ని వస్తువులను ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఇవన్నీ ట్రాప్స్ అంటే ఉచ్చులు. ఎలాగైతే మన పిట్టలను కానీ కొన్ని పావురాల్ని ఇట్లాంటి వాటిని ఎలాగైతే పడతారో ఈ ట్రాప్స్ వల్ల వీళ్ళు పట్టేవారు. దీని యొక్క టైగర్ లీవ్ పులిమేట కూడా అని అంటారని ఇక్కడ రాసి ఉంది. ఇవి ధనుర్బాణాలు. వీళ్ళు ఎలాగైతే వెదురు కర్రతో ఉపయోగించి ఈ బాణాలను ఎలా తయారు చేసుకుంటారో చూడండి గిరిజనులు. ఇవి ధనుర్బాణాలుగా ప్రదర్శించడం జరుగుతుంది. ఇవి సడికి అంటారంట, అంటే దీంతో వల్ల చేపలను పడతారు వీళ్ళు. ఈ ట్రాప్ని పారుతున్న వాగులో పెట్టేసి ఈ ట్రాప్ ద్వారా చేపలు వచ్చేసి వాళ్ళు పట్టేస్తుంటారు. దీన్ని సడికి అంటారంట. ఇది కూడా పట్టిన చేపల్ని పైకి అంటే బయటికి వెళ్ళిపోకుండా ఉండడానికి చేపల బోన్ అంటారు దీన్ని. ఇది ఎతంబుట్ట అంటారట. ఎతంబుట్ట అంటే మా పారుతున్న వాగులో వీళ్ళు దీన్ని ముంచి పైకి లేపడం వల్ల చిన్న చిన్న చేపలు దీంట్లో వచ్చి పడుతూ ఉంటాయి. మరి ఇది కొంకె బొరిగి అని చెప్తారంట దీన్ని. అంటే వాళ్ళ యొక్క వ్యవసాయ పనులకు కానీ ఏదన్నా భూమిలో నుంచి తవ్వి దుంగలని కానీ ఇలా వాళ్ళ కంద మొక్కలను తీసి తవ్వి వాడుకోవడానికి ఈ యొక్క దీన్ని ఉపయోగిస్తారు గిరిజనులు. కొంకి బొరిగి అంటారు ఇది. ఇది గట్టి విసుర్రాయి. ఇప్పుడైతే అంతరించిపోయి ఉన్నది, కానీ పూర్వకాలంలో చాలా ప్రతి ఒక్క ఇంట్లో ఇది ఇక్కడైతే కట్టెతో తయారు చేశారు, కానీ పూర్వకాలంలో ప్రతి పల్లెలో ఇళ్లలో ఉండేటువంటిది. అంటే అవి ఆ గ్రైనైట్ రాయితో ఉండేది, కానీ ఇక్కడ స్పెషల్గా ఈ గిరిజనులు దీన్ని కర్రతో ఉపయోగించారు. కర్రతో